సర్వాధికారి వందనాలు ప్రభువా, నువ్వు ప్రేమించి మరొక పర్యాయము యెహోవా ఈరైన ఛానల్ ద్వారా అయా నీ వాక్యమును అయా మాకు వినిపించి మీ సహాయమును మాకు దయచేయమని నామములో ప్రార్థన చేస్తున్నాను. రాజస్థాన్ అయా మరి రాష్ట్రం కొరకే దేవా ప్రార్థిస్తున్నాను. అక్కడున్న ప్రజల కొరకే నీ ఏర్పాట్లను నీ రాజ్యం సిద్ధపరచు దేవా. మరి ఎవరైతే నీ పనికి ఆటంకముగా ఉంటున్నారో వారిని దర్శించు. అక్కడున్న పరిశుద్ధుల్ని సేవకుల్ని అభిషేకించి బహుబలంగా వాడుకో. యెహోవా ఈయన వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రెండు 529 ఈ లోక యాత్రలోనే సాగుతుందా, ఈ లోక యాత్రలోనే సాగుతుందా. ఒకసారి నవ్వు ఒకసారి ఏటు, ఒకసారి నవ్వు ఒకసారి ఏటు. అయినాను క్రీస్తు నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు. జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి. అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు. ఆయువారెవరు రక్షించేదెవరు, ఆయువారెవరు రక్షించేదెవరు. ఈ లోక యాత్రలోనే సాగుతుందా, ఈ లోక యాత్రలోనే సాగుతుందా. ఈ అనుభవముతో నే నడుచుకుందు, ఈ అనుభవముతో నే నడుచుకుందు. ప్రియ యేసు వైపు నేను చూచు, ప్రియ యేసు వైపు నేను చూచు. గతమునంతా నేను మరచిపోయదను, గతమునంతా నేను మరచిపోయదను. కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు, కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు. ఈ లోక యాత్రలోనే సాగుతుందా, ఈ లోక యాత్రలోనే సాగుతుందా. ఒకసారి నవ్వు ఒకసారి ఏకు, ఒకసారి నవ్వు ఒకసారి ఏకు. అయినాను క్రీస్తే నా తోడనుండు, అయినాను క్రీస్తే నా తోడనుండు. ఈ లోక యాత్రలో సాగుతుందా, ఈ లోక యాత్రలో సాగుతుందా. అపోస్తుల కార్యం 18 అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరులు సెలవు పుచ్చుకొని తమకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రీలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడి ఎక్కి సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల్లా అకులా అను వారు అతనితో కూడా వెళ్ళిరి. ఆ శ్రేష్ఠంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలైన వారికి, దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం.
అపోస్తుల కార్యం, సంఘ చరిత్ర, ఏ రీతిగా సంఘము ఆసియా అంతట్లో అభివృద్ధి అయ్యి ప్రపంచం అంతట్లో ఏ రీతిగా దేవుని సంఘాలు నిర్మించబడ్డాయి అనే దాని గురించి దేవుని వాక్యాన్ని వింటున్నాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయము మరి 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారిని సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠ మీద కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. ఈ గల్లియోను అనే అధిపతి అక్కడున్న పరిస్థితులు, వాళ్ళైతే పౌలు మీద ఎన్నో నేరాలు మోపి అతను ఈదిగానే చెరలో వేయాలి, అతని తప్పును నిరూపణ చేయాలని ప్రయత్నించినప్పుడు కూడా వారు ఆ పని చేయలేకపోయారు కనుక యూదులు సోస్తెనేసు మీద వాళ్ళు అతన్ని సమాజ మందిరంలో తీసుకొచ్చి అతన్ని కొట్టి అతను అవమానపరిచి అతనికి విరోధంగా మాట్లాడారు. దేనికంటే ఈ గల్లియోను అకైకి అధిపతిగా ఉన్న ఈ గల్లియోను అధిపతి ఏదైనా అప్పటికైనా అతడు ముందుకొచ్చి మాకు సహాయం చేస్తాడని ఆ రీతిగా ఆలోచన చేస్తూ, అయితే ఈ గల్లియోను అధిపతి ఏ విషయం అందు కూడా ఆ యొక్క పౌలు గురించి అతడు పట్టించుకోలేదు. కారణం ఏంటంటే అతనికి పౌలు గురించి తెలుసు. 18వ వచనం చూస్తే, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరులతో సెలవు పుచ్చుకొని తమకు మ్రొక్కుబడి ఉన్నందున క్రైంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడి ఎక్కి సిరియాకు బయలుదేరును. ప్రిస్కిల్ల అప్పులు అను వారు అతనితో కూడా ఉండేది. పౌలు అక్కడ బహుదినములు ఉండి సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని, అంటే నేను తిరిగి వస్తాను మరలా అని చెప్పి వారికి చెప్పి అక్కడి నుంచి తనకు మ్రొక్కుబడి ఉందన్న కెంక్రియలోకి వచ్చాడు. కెంక్రియకు వచ్చి తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడి ఎక్కి సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల్ల అప్పుల అను వారు అతనితో కూడా ఉండేది. కనుక పౌలు కెంక్రియలో తల వెంట్రుకలు ఎందుకు కత్తిరించుకున్నాడు? ఇది అన్యులు చేసిన పని కదా అని చాలామంది అంటారు. పాత నిబంధన కాలంలో మ్రొక్కుబడి చేసుకునేవారు తల వెంట్రుకలు దేవునికి ఇచ్చే విషయాల్లో. కనుక వారు ఏదైనా ఒక మ్రొక్కుబడి చేసుకున్నారు అంటే అది వాళ్ళు నెరవేర్చేవారు. అది పౌలు జీవితంలో ఉన్నది. ఆ రీతిగా అది ఆచారం కానీ సాంప్రదాయం కానీ చెయ్యాలని కానీ కాదు. కానీ అక్కడున్న యూదులు ప్రభువు పనికి ఆటంకంగా ఉంటున్నారు. ఆ పని నిమిత్తము కెంక్రియల్లోనికి మ్రొక్కుబడి ఉన్నందున నేను అక్కడికి వచ్చి ఈ పనిలో ఉన్నానని ఆ రీతిగా అక్కడి నుంచి సిరియాకు బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. కనుక పౌలు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న యూదులు అతనిలో తప్పులు పట్టాలని ప్రయత్నం చేస్తూ వచ్చేవారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని సేవకులు, పరిశుద్ధులు కనుక దేవుని యొక్క పరిచర్యలో ఏ రకంగా ముందుకు వెళ్ళినప్పుడు కూడా తప్పులు పట్టేవారు. ఆ దినాల పరిచర్యలు శాస్త్రులు కాకుండా ఈ దినాలు కూడా చాలామంది సంఘాల్లో సేవకుల్లో చాలామంది ఉన్నారు. ఒకరు తప్పులు పట్టే ముందు మనము ఏ రీతిగా ఉన్నాము అనేది ఆలోచన చేయాలి. పౌలు యొక్క ఆత్మ భారం ఏంటంటే ఆసియా అంతట్లో సువార్త ప్రకటించాలి. అదే ఆయన ఉద్దేశం. వేరే ఉద్దేశం పౌలుకి లేదు. కనుక పౌలు ఆ రోజు మ్రొక్కుబడి చేసుకుని కత్తిరించుకున్నాడు, ఆయన గుండు గీసుకోలేదు. కానీ చాలామంది క్రైస్తవులు కేవలంగా వెళ్ళి గుండు గీసుకొని ఆ రీతిగా కొబ్బరికాయలు కొట్టి ఆ రీతిగా కొవ్వొత్తులు వెలిగించి ఆ రీతిగా వాళ్ళు అన్యుల ఆచారముగా చేసేవారు పోపులలాగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, విశ్వాసులారా, క్రైస్తవులారా, సేవకులారా, మనము లోకస్తులు చేసినట్లుగా మనము చేయకూడదు. ఇక్కడ అప్పుల్లో ప్రిస్కిల్ల కనుక ఆ పౌలు అక్కడి నుంచి వాడి ఎక్కి సిరియాకు బయలుదేరాడు. సిరియాలో ప్రిస్కిల్ల అప్పులు అను వారిని అతనితో కూడా వెళ్ళిరి. సిరియాకి కూడా పౌలు అప్పుల ప్రిస్కిల్లను తీసుకెళ్లి పరిచర్య కొరకు తనతో కూడా తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరిని తీసుకెళ్లాలో పరిచర్య కంటే కనుక సంఘ క్షేమాభివృద్ధి కలిగిన వారు, సేవకుని క్షేమాభివృద్ధి కలిగిన వారు, ప్రభువు నామానికి మహిమ తెచ్చేవారు, ఆత్మాన తిమోతు వంటి ఆత్మీయులను మాత్రమే పరిచర్యకి పంపించాలి. ఎవరు పడితే వారికి పాటలు వచ్చని, వాక్యం వచ్చింది, మాస్టర్ అని, పాస్టర్ అని, లేదా వాళ్ళు బోధించే సామర్థ్యం కలిగిన వారని చెప్పి వారిని పరిచర్యలో వాడుకోకూడదని దీని అర్థం. ఇక్కడ చూస్తే వారు ఎఫెసీకి వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను
తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. పౌలు వారిని ఎఫెసు తీసుకొచ్చి అక్కడ అప్పుల ప్రిస్కిల్ని విడిచిపెట్టి సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్య విషయంలో వారిలో ఉన్న డౌట్లు, అనుమానాలు, వారిలో ఉన్న వ్యతిరేకతలు, దేవుని వాక్య విషయంలో యేసుప్రభు విషయంలో, సంఘ విషయంలో వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటన్నిటి విషయంలో పౌలు అక్కడ తర్కించారు. పరిశుద్ధులుగా, సేవకులుగా కనుక తెలియని విషయాలు సేవకులు వచ్చినప్పుడు వారి మధ్య కూర్చొని మనం మాట్లాడడం తప్పు కాదు. కానీ తప్పులు పట్టే వారంగా దాని గురించి అంటే పందుల ముందు ముచ్చలేయకూడదు. దేని గురించి అతిగా మనము తర్కించకూడదు, అతిగా దాని గురించి ఆలోచన చేయకూడదు. కనుక తప్పుడు ఉద్దేశంతో ఒక వ్యక్తిని ప్రశ్నలు వేయకూడదు. కానీ ఇక్కడ మనం గమనించేది, వారు ఇంకనూ కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతను ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తుందని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని వాడి ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. పౌలు అక్కడి నుండి కొంతకాలం ఉండమని వాళ్ళు అతన్ని బతిమాలారు. అయితే పౌలు, నేను ఇప్పుడు ఉండను, నేను ఇంకో దగ్గరికి ఎఫెసుకి వెళ్ళాలి, దేవుని చిత్తమైతే తిరిగి మీ యొద్దకు వస్తానని చెప్పి సెలవు పుచ్చుకొని వాడి ఎక్కి ఎఫెసు నుండి పౌలు బయలుదేరాడు. కనుక పౌలుని వాళ్ళు బలవంతం చేశారు ఉండమని. దేవుని సేవకులు వచ్చినప్పుడు మనం బలవంతం చేయాలి, మన దగ్గర ఉండాలని, మన సంఘములో, గృహంలో ఉండాలని, మన ప్రాంతంలో పరిచర్యలో వాళ్ళని వాడుకోవాలనే ఆశ మనం కలిగిన వారమై ఉండాలి. ఇక్కడ వారు అదే ఆశ కలిగినప్పుడు పౌలు అన్నాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, నేను తిరిగి వస్తాను, దేవుని చిత్తం మీద మరలా మీ వద్దకు వస్తానని చెప్పి పౌలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమి చెయ్యాలన్నా, ఏ పరిచర్యకి వెళ్ళాలన్నా దైవ చిత్తం, ఆత్మ నడిపింపుతో వెళ్ళాలి. పౌలు ఎక్కడికి కూడా తన సొంత నిర్ణయంతో ఎక్కడికి కూడా వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ దేవుడు తను నడిపించినప్పుడు ఆ రీతిగా వెళుతూ వచ్చేవాడు. కనుక మనం 16 అధ్యాయం చూసాం, పౌలు ఎలాగ దేవుని చిత్తాన్ని మాసిదోనియాకి వాళ్ళు సొంత ప్రయత్నాలతో వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుని చిత్తములో దేవుడు వారిని మాసిదోనికి పంపించి అనేకలు రక్షించాడు. ఆ రీతిగా సేవకులుగా, విశ్వాసులుగా ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, పరిచర్య ప్రారంభించాలన్నా, ఎక్కడికి సువార్తకు వెళ్ళాలన్నా, ఒక వివాహ విషయంలో కూడా ఆ దైవ చిత్తానికి అనుకొని వారికి మనం తెలియచేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. తరువాత కైసరు రేవును దిగి యెరూషలేముకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియొక్కు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతముల యందును ఉగ్రియ యందును సంచరించు శిష్యులందరినీ స్థిరపరచెను. పౌలు ఎఫెసు నుండి బయలుదేరి కైసరు రేవును దిగి యెరూషలేముకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగారు. అంటే కుశలం అంటే బాగున్నారా, కనుక మీ యోగక్షేమాలు ఎలాగున్నాయి, మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, మీ ప్రార్థనా జీవితం ఎలాగుంది, సంఘములో పరిస్థితులు ఎలాగున్నాయి, సంఘములో ఏ రీతిగా ప్రజలు దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారని అక్కడ వారితో అనేకమైన రీతిలో మాట్లాడి వారిని కుశలం అడిగి వారు ఆత్మీయ జీవితాన్ని, క్షేమాభివృద్ధి జీవితాన్ని కనుగొని పౌలు అక్కడ నుండి అంతియొక్కు వచ్చాడు. దినాన్ని చాలామంది ఒక సంఘానికి వెళ్ళారంటే, ఒక సేవకునికి వెళ్ళారంటే ఆ సంఘాన్ని క్షేమం చేయాలి, మేలు చేయాలి, సంఘంలో ఉన్న విశ్వాసాలని ఆత్మీయంగా బలపరచాలి. వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పాడు చేసి వాళ్ళ సేవకుడికి విరోధం చేయడం చాలామంది సేవకులు చేస్తున్నారు. తర్వాత వాళ్ళని బయట తీసుకొచ్చి ఆ సంఘాన్ని మొక్కలు చేయడం, వాళ్ళ సంఘాన్ని నడిపించుకోవడము, అది కాదు పౌలు చేసింది. దేవుని సేవకులారా, మీరు ఏం చేస్తున్నారు? అటువంటి పనులు చేసినట్లయితే దేవుడిని క్షమిస్తాడా? గమనించండి, ఇక్కడ అంతియొక్కు వచ్చి అక్కడి నుండి కొంతకాలం ఉన్న తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతముల యందును ఉగ్రియ యందును సంచరించు శిష్యులందరినీ స్థిరపరిచెను. అక్కడున్న అనేకులని మనం గమనించినట్లుగా అంటే అంతియొక్కు నుండి మరి పౌలు బయలుదేరి అక్కడి నుండి వచ్చి వారిని వరుసగా గలతీయ ఉగ్రియ ప్రాంతమందు ఆ ప్రాంతంలో ఉన్న సేవకులందరినీ కలిసి అక్కడున్న వారిని శిష్యులుగా వారిని స్థిరపరిచాడు. చూసారా? కనుక ఒక సేవకుడు, ఒక పెద్ద సేవకుడు ఒక ప్రాంతానికి వచ్చాడంటే ఆ ప్రాంతంలో ఉన్న సేవకులకి, సంఘానికి క్షేమాభివృద్ధిగా ఉండాలి, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఉజ్జీవింప చేసేవారు ఉండాలి, సంఘంలో విశ్వాసాలు ఎలాగ ఉండాలి, వాళ్ళకి స్వస్థతని బయలుపరచాలి, సేవకులు ఇంక ఎలాగో పరిచర్య చేయాలి, ఆత్మను తీవ్రత కలిగి ఎలా ప్రభు పనిలో పరిగెత్తాలి, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎటువంటి పరిస్థితులు మన ముందున్నా
వాటి విషయంలో మనం స్థిరులుగా ఉండి ప్రభు పని కొరకు పరిగెత్తాలని పౌలు స్పష్టముగా గలతీయ పుగ్రియ అక్కడ ఆ ప్రాంతంలో గలతీయ ప్రాంతంలో పుగ్రియ యందు ఆ ప్రాంతంలో సేవకులందరినీ ఏం చేశారు, శిష్యులందరినీ స్థిరపరచు. ఇదే పౌలు అపోస్తలుల కార్యం ఆ కొరింథీ పత్రిక 15:50 సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదల వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఆత్మీయ సేవకులు, దేవుని కొరకు బ్రతికే సేవకులు ఎప్పుడు కూడా ఏ సంఘాన్ని నష్టపరచరు, ఏ సంఘ విశ్వాసాలని ఆత్మీయ జీవితం నష్టం, ఏ సేవకునికి ఆటంకముగా ఉండరు. దేవుని సేవకులని చెప్పుకొని, అపోస్తలుని చెప్పుకొని, కనుక మేము దేవుని చిత్తంలో సేవ చేస్తామని చెప్పుకొని చాలామంది సేవకులు దేవుని పనిని పాడు చేసేవారుగా, విశ్వాసాలని పాడు చేసేవారుగా, సేవకులని పాడు చేసి ఆటంకాలు కలుగు చేసి దేవుని పనిలో వారు పాడు చేయడమే వారి పనిగా వారు సేవ చేస్తూ ఉన్నారు. ఏ దేవుని సేవకులారా, అటువంటి చెడు ప్రభావము నీ జీవితంలో ఉండు ద్వారా నువ్వు పాడేందుగా అనేకల్ని పాడు చేస్తే దేవుని శిక్ష ఇక్కడే ఉంటుంది. కనుక దేవుడు కూడా నేను ఇక్కడ దేవుని శిక్ష అనేది నీకేదో వినిపిస్తుంది. ఎందుకు బయట చెప్తుంది, ఎవడు దేవుని అలా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. దేవుని పనిని పాడు చేయకు, దేవుని పనిని చేతనైతే అక్కడున్న వారిని ఆత్మీయంగా వారిని ప్రోత్సహించు, నీకు వారికి సహాయం చేయి. అంతే తప్ప వారు మీటింగ్కి వెళ్ళి వారు కానుకలు, వారి డబ్బులు, వాళ్ళ దశమ భాగాలు వాటి కొరకు మాత్రమే కొంతమంది సేవకులుగా వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి సేవ చేసి డబ్బు కొరకే ప్రయాసపడేవారుగా చాలామంది ఈ రోజుల్లో లేకపోలేదు. డబ్బు కాదు, అక్కడ వెళ్ళి నువ్వు కనబడాలని పేరు ప్రఖ్యాతులు కొరకు నీ పేరు ఆ జిల్లా, రాష్ట్రము, ఆ ప్రాంతం అంతా తెలిసిపోవాలని కాదు. మొదటిగా నువ్వు దేవుని కొరకు బ్రతికిన వాడవైతే అక్కడికి వెళ్ళిన కొన్ని ఆత్మలు రక్షించబడాలని ఆశ కలిగి ఉండాలి. అక్కడ విశ్వాసులు సేవకులు ఆ దేవుని కొరకు బహుబలంగా నాకంటే బలముగా వాడబడాలని ఆశ కలిగిన వాడుగా ఉండాలి. 14:24 అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చును. అతడు విద్యాంశకుడును లేఖనమందు ప్రవీణుడైనను. అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రతపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడై యేసుని గూర్చి సంగతులు వివరముగా చెప్పి బోధించును. సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడారంభించును. ఇప్పుడు వ్యక్తి ఉన్నాడు, అలెగ్జాంద్రియ వాడైన అపోలా. ఈ అపోలో అనే వ్యక్తి ఒక యూదుడు. ఇతడు ఎఫెసుకు వచ్చాడు. ఇతడు దేవుని వాక్యాన్ని ఎరిగిన విద్యాంశకుడు, లేఖనమందు ప్రావీణుడై ఉన్నాడు. ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మీయందు తీవ్రత పడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడై యేసుని కూర్చుని సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ అపోలో అనే వ్యక్తి యూదుడు. ఇతడు విద్యాంశుడు, లేఖనమందు ప్రావీణుడిగా ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని బావుగా ఎరిగిన వాడే, లేఖనాలు బావుగా ఎరిగిన వాడే, అతడు ప్రభువుని యందు ఆత్మీయందు తీవ్రత కలిగిన వాడే, యేసుని గురించి ప్రభు మార్గాన్ని గురించి స్పష్టంగా తెలుసుకున్నవాడు. కానీ యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడై యేసుని గురించి సంగతులు బోధిస్తూ వచ్చాడు. కానీ అక్కడ ధైర్యముగా దేవుని వాక్యం బోధించాడు. తన హృదయంలో దేవుని కొరకు బ్రతకాలి, ఆత్మీయంగా జీవించాలి, అనేకుల్ని ఆత్మీయంగా పెంచాలి, అనేకులకు లేఖనాలు బోధించాలి, లేఖనాలు వివరించాలి, లేఖనాలు వారికి స్పష్టతను బయలుపరచాలి అని ధైర్యంగా బోధించిన వ్యక్తే. అయినప్పుడు కూడా తనకి ఇంకా ప్రభు మార్గం విషయంలో అనేక విషయాలు తెలియలేని వ్యక్తిగా ఉన్నాడు. చూడండి 26 ప్రిస్కిల్లా అక్కులా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతన్ని విశదీపరిచరి. తర్వాత అతడు అకైకు పోదల్చినప్పుడు అతన్ని చేర్చుకున్న వారిని సహోదరులను ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. యేసే క్రీస్తు అనే లేఖనం ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ఇక్కడ అప్పుల్లో ప్రిస్కిల్లా అప్పుల్లో చేసిన బోధన విన్నారు. విని అతన్ని ప్రేమతో చేర్చుకుని క్రైస్తవ సేవకుడిగా అతనికి ఆతిథ్యం ఇచ్చి, భోజనం పెట్టి, ఆశ్రయం ఇచ్చి, దేవుని వాక్యాన్ని మరి పూర్తిగా అతనికి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యాన్ని వివరించి
అతడు అకయ్య అనే ప్రాంతానికి సేవకి వెళ్తానన్నప్పుడు అతను పంపించింది కాక అక్కడ ఉన్న సేవకులకు ఉత్తరం రాశాడు, ఇదిగో సహోదరుని పంపిస్తున్నాను అపోలని, ఇతని సంఘములో సువార్త పరిచర్యలో వాడుకోండి అని పంపించినప్పుడు అకయ్య వారు ఆ ఉత్తరాన్ని తీసుకొని అతను చేర్చుకొని అతను ఆ ప్రాంతంలో దేవుని వాక్యమును అతడు బోధించినప్పుడు యేసే క్రీస్తు అని లేఖనము ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించి వచ్చాడు. యేసే క్రీస్తుని ప్రకటించాడు, ఆ దృష్టాంత లేఖనాలు విప్పి చెప్పాడు. యూదుల వాదం ఏంటంటే యెహోవాయే దేవుడు, యేసు ప్రభువు దేవుడు కాడని అప్పటి వరకు కూడా పౌలు ఆసియా అంతట్లో యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలలో తెలియజేసినంత వరకు కూడా వారు యెహోవాయే దేవుడు, యేసు ప్రభువు దేవుడు కాడు అని సిద్ధాంతంలో ఉన్న వారిని యేసే దేవుడని స్పష్టముగా వారికి బోధిస్తూ వచ్చాడు. మరి ఖండితముగా బోధిస్తూ వచ్చాడు, బహిరంగముగా బోధిస్తూ వచ్చాడు. కనుక ఈ రీతిగా బోధించిన కారణం ఏంటంటే అప్పుల ప్రిస్కిల్లా అతన్ని చేర్చుకో మునుపు అతడు విద్యాంశకుడే, లేఖనములు ప్రవీణుడే. అతడు యోహాను బాప్తిస్మం మాత్రం తెలుసుకున్నాడు తప్ప పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఇంకా దేవుని యొక్క కొత్త నిబంధన యొక్క ఉద్దేశము అతడు ఎరగనవాడుగా ఉన్నాడని చెప్పి అతనికి అప్పుల ప్రిస్కిల్ల పరిపూర్తిగా దేవుని వాక్యం బోధించి అతన్ని ఆ అక్కయ్యకు పంపించినప్పుడు బహు ధైర్యముగా యేసే దేవుడని ప్రకటించాడు. గుడ్డిగా ఏదో కొన్ని తెలుసని కొంతకాలము నాకు వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, సేవకుల ఉద్దేశాలు తెలుసు అని చెప్పి చాలామంది లేనిపోయిన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. బైబిల్లో లేనిది ప్రసంగం చేయకూడదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా లేఖనాలు చూపించి వారికి దేవుని వాక్యాన్ని బోధించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆ రీతిగా అప్పుల ప్రిస్కిల్లా ఆ యొక్క అపోల్ను చేర్చుకున్నట్లుగా పెద్దలైన వారు, సేవకులైన వారు, గొప్పగా వాడబడుతున్న వారు, తెలిసిన వారిని సరిచేయాలి. వాక్య విషయంలో వారిని లేఖనాలు బోధించాలి, వారికి లేఖనాలు ఇప్పి చెప్పాలి. వాళ్ళు ఈ రోజుల్లో ఎట్లా ఉన్నదంటే నాకంటే ఆయన పెద్దోడైపోతాడేమో, నాకంటే బలంగా వాడబడతాడేమో, ఆయనకి మంచి పేరు వచ్చేద్దేమో అని చెప్పిన వాళ్ళు వాడబడేవారు చాలామందికి తెలియచేయదు. అప్పుల ప్రిస్కిల్ల అయితే వారు అటువంటి మనసుతో లేక అతను చేర్చుకొని ప్రేమతో అతనికి లేఖనాలు వివరించాడు. అతను అక్కయ్యకు పోదల్చినప్పుడు గట్టిగాను ఖండితముగాను అతడు బోధించినప్పుడు యేసే క్రీస్తుని స్పష్టముగా తెలియజేస్తూ వచ్చాడు. ప్రియా సహోదరుడా, సేవకులారా, పరిశుద్ధులారా, మన జీవితంలో దేవుని వాక్యాన్ని బావుగా ఎరిగిన వారమై స్పష్టమైన బోధని మనం కలిగి ఉండాలి. 19వ అధ్యాయం. అపోలు కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసీకి వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా అని వారిని అడుగుగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారని వారిని అడుగుగా వారు యోహాను బాప్తిస్మను బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచు వలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తిసం ఇచ్చినని చెప్పెను. పౌలు కొరింథీలో ఉన్నప్పుడు, అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే పౌలు పై ప్రదేశంలో ఆ యొక్క యెరూషలేములో, ఎఫెసీలో, సిరియాలో అతడు అనేక ప్రాంతాల్లో సేవ చేసి, కెంక్రీలో సేవ చేసి అతడు కొరింథీకి వచ్చినప్పుడు ఈ కొరింథీలో కూడా మరి అపోలోని వ్యక్తి ఉన్నాడు. అప్పుడు పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న వారిని అడుగుతూ వచ్చారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని వారిని అడిగాడు. అప్పుడు కొరింథీ సంఘస్థులు ఏమన్నారంటే యోహాను బాప్తిస్మం మాత్రమే తెలిసిన వారమై ఉన్నాము తప్ప పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదు అని చెప్పారు. కనుక అప్పుడు అపోస్తున్న పౌలు తన వెనుక వచ్చి వాని యందు విశ్వాసం ఉంచి అప్పుడు పౌలు యోహాను తన వెనుక వచ్చి వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తిస్మము ఇచ్చింది. ఈ యోహాను బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందేవారు, పెళ్లి బాప్తిస్మం పొందేవారు, అలవాటుగా బాప్తిస్మం పొందేవారు, బాప్తిస్మం తీసుకుంటే పరలోకానికి వెళ్తామని చెప్పుకునేవారు, పాపాలు చేస్తూ బాప్తిస్మం తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
కనుక పరిశుద్ధాత్ముడు కనుక ఏ వ్యక్తులు అయితే ఉండడో ఆ వ్యక్తికి మారు మనసు ఉండదు, ఆ వ్యక్తికి రక్షణ ఉండదు, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉండడు, ఆ వ్యక్తి హస్తనిక్షేపణ చేయబడి ఉండడు, ఆ వ్యక్తి సంఘంలో చేరానంటే ఏదో కులంలో చేరినట్టుగా అనుకుంటాడు తప్ప ఆత్మీయంగా తీవ్రత కలిగి ప్రభువుని తను ఏది చేసినా తన మనస్సాక్షి తను తప్పు చేస్తానని ఒప్పించదు. అందుకే పౌలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మేము వినలేదని వారు చెప్పినప్పుడు, పౌలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మేము వినలేదని చెప్పినప్పుడు అప్పుడు అతడు స్పష్టముగా వారికి పరిశుద్ధాత్మని గురించి చెప్పారు. ఇదే విషయాన్ని అపోస్తలుల గారి 10వ అధ్యాయంలో మనం చూసిన కొర్నేలి ఇంట్లో పేతురు వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద దిగినప్పుడు వారు ఆ భాషలతో మాట్లాడి ప్రభువును స్తుతించారు. కనుక ఇక్కడ చూసినట్లయితే వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడుతూ ప్రవచించటకు మొదలుపెట్టును. గమనించారా? కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే కొరింథీలో ఉన్నవారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మేము వినలేదని చెప్పినప్పుడు వారికి పరిశుద్ధాత్మ గురించి చెప్పి వారి మీద చేతులు బాప్తిసం పొందిన 7 మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు 12 పురుషులు వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. పరిశుద్ధాత్మ 3 పనులు ఏంటంటే పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేసేది. ఒక సేవకునితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఆ సేవకుడు సరిచేయబడతాడు. ఒక విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఆ విశ్వాసం సరిచేయబడతాడు. చాలా మంది కుష్ఠరోగం వచ్చిన వ్యక్తుల వలె బోధ చేస్తూ ఉంటారు, సేవకులుగా విశ్వాసులుగా ఉంటారు. వారు చేసిన పాపాలన్నీ కప్పుకొని సేవ చేసి సంఘాలు మొక్కలు చేసి సంఘాల కలహాలు పెట్టి సంఘాన్ని 2గా ముక్కలు చేసి వాళ్ళు చేసిన పనులన్నీ చెడు పనులు చేసినప్పుడు కూడా వారు బోధకులుగా, సేవకులుగా, అపోస్తులుగా నేడు దినాన్ని చలామణి అయిపోతున్నారు. ఇదే అపోస్తులుగా 8వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ యొక్క గాలిడి సీమోను వచ్చి నేను ఎవరి మీద చేతులుంచి ప్రార్థిస్తే వారు పరిశుద్ధాత్మ ఆ వరం నాకు ఇమ్మనంటే నీవు డబ్బిస్తానంటే కనుక నీ హృదయం దేవుడు సరైనది కాదని అక్కడ యోహాను వెంటనే అతను గద్దిస్తూ వచ్చాడు. కనుక వాళ్ళు సమరయ వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారని చెప్పి వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందని చెప్పి యోహాను వచ్చి వారి మీద చేతులు ఇచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందుతూ వచ్చారు. ఆ బాప్తిసం ఆ యొక్క పరిశుద్ధాత్మ నాకు కావాలని ఈ యొక్క ఆ గార్డీ వాడు అడిగినప్పుడు తన హృదయం దేవుడు సరైనది కాదని చెప్పినప్పుడు మీరు చెప్పిన శిక్షలో ఏదీ నా మీద రాకుండా మీరే నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి గాంధీ సీమోను పశ్చాత్తాపడ్డాడు. ఈ పశ్చాత్తాపడినట్లుగా ఎవరు చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. తన తప్పుని వెంటనే ఒప్పుకున్నాడు. ప్రియ పరిశుద్ధులారా, ప్రియ దేవుని సేవకులారా, నువ్వు చేసిన తప్పుల విషయంలో నువ్వు బోధ చేస్తున్నావు, బల్లిస్తున్నావు, సేవకుడిగా ఉన్నావు, విశ్వాసగా ఉన్నావు, కనుక సంఘంలో దేవుని బిడ్డగా చలమని అయిపోతూ ఉన్నావు. నువ్వు చేసే చెడు పనులు, అవిధేయత పనులు, మోసకరమైన పనులు, దేవుని మందిరానికి లేటుగా వెళ్ళడం, దశంభాగం ఇవ్వకపోవడం, కృతజ్ఞత, సమర్పణ, ప్రతిష్టాపన, దశంభాగం, ప్రథమ ఫలము, ఆస్తిలో భాగం ఇవ్వకపోవడము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు అందుకంటే మలా గ్రంథంలో అంటాడు, నా మందిరముల ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగం అంతా నా మందిరం తీసుకొచ్చి నన్ను అడగండి. ఆకాశం మహాకాశం పట్టదాలని విస్తారమైన దీవెనతో నేను ఆశీర్వదిస్తానని ప్రభువు చెప్పాడు. చాలా మంది నేటి దినాన్ని సేవకులే దశంభాగం ఇవ్వలేని వారు ఉన్నారు. సేవకుడు ఇవ్వకపోతే సంఘానికి ఏం చెప్తాడు? కనుక పరిశుద్ధులు కూడా చాలా మంది ఆరాధన చేస్తారు, బలలో పాల్గొంటారు, మేము నమ్మకం ఉన్నాం అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా సంఘానికి నష్టకరంగా ఉన్నాయి. ఈరోజు విశ్వాసం చూసి, సేవకులు చూసి అన్యజనులైన వారు చాలా మంది ప్రభు దగ్గర రాకపోవడానికి కారణము పరిశుద్ధులుగా, సేవకుడిగా నీవే ఆటంకంగా ఉంటున్నావు. కనుక నీ జీవితాన్ని సరి చేసుకొని, నీ బ్రతుకుని మార్చుకొని నువ్వు సేవ చేయకపోతే కనుక ఒకరోజు దేవుడికి లెక్క అప్పగించే దినం రాబోతుంది. చూడండి, ఇందో వచ్చి ఇక్కడ చూసినట్లుగైతే కనుక ఆ రీతిగా మనము ఇక్కడ ఎంతమంది పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే ఎంతమంది వారి మీదకి వచ్చిన పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టేది. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. మొదట ఆయా 3000 మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది
బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. తర్వాత 5,000 మంది కనుక పేతురు దినాల్లోనే ప్రభు నమ్ముకుని మార్మోన్స్ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. తర్వాత కొన్ని ఆ యొక్క సమరయల్లో కూడా చాలా మంది ప్రభు నమ్ముకుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతూ వచ్చారు. ఇంకా మనం గమనించినట్లుగా అయితే కనుక 12 అధ్యాయములు కూడా కొర్నేలు ఇంట్లో కూడా చాలా మంది తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. కనుక అన్యజనుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడము పేతురుతో వచ్చిన విశ్వాసాలు చూసి ఆశ్చర్యపోయారు. మనకే కదా ఆయన దేవుడు, కనుక అన్యజనుల మీద కూడా ఈయన ఎందుకు కుమ్మరించబడడం వల్ల ఆశ్చర్యపోతూ వచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తల 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచాడు. వారు పలు స్థలాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసు యొక్క ఆత్మ వారిని ఆటంకపరిచింది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాసిదోనియ వ్యక్తిని కనిపించి మాకు సహాయం చేయవా అనిపించి దర్శనం చూపించి ఫిలిప్పీ ప్రాంతం మాసిదోనియ పంపించినప్పుడు అనేక మంది రక్షించబడ్డారు. కనుక ప్రభు యొక్క ఆత్మతో దేవుని చిత్తంలో నువ్వు పరిచయం చేసిన దేవుని మీద ఆధారపడినట్లుగా అయితే ప్రభువు నీ పక్షంగా ఉండి ఒక దినా నువ్వు బహుమానం పొందుతావు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కొరింథీయులు అంటున్నారు ఉన్నాడనే సంగతే మేము వినలేదని చెప్పినప్పుడు వారు అక్కడ పౌలు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతున్న నడువుగా వారు పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పేది. చూసారా? కనుక పౌలు వారు వచ్చి వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందారు. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాడు, పరిశుద్ధాత్మ కేకలకి కర్త కాడు. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడినప్పుడు కనుక చర్చిలో ఉన్న వాళ్ళందరూ గోల్ చేసి భాషలు ఒకే భాష నేర్చుకున్న భాషలాగా భాష మాట్లాడి వాళ్ళు చెప్తుంది. ఎవరైనా భాషలు మాట్లాడితే ఆ భాషకి అర్థం చెప్పే వ్యక్తి ఉంటేనే భాష మాట్లాడాలి. కనుక ఇక్కడ మన బైబిల్ గ్రంథం చూసినట్లయితే భాషలు నిలిచిపోయాయని కూడా బైబిల్ గ్రంథంలో అపోస్తలిక కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యం కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అనుకుంటు. చూడండి ఇక్కడ మాట పరిశుద్ధాత్ముడు చూడండి 13:8 ప్రేమ శాశ్వతకాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును. చూసారు, భాషలు నిలిచిపోయాయి అని చెప్తూ వచ్చారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు కనుక భాషలు మాట్లాడి కేకలేసి అందరూ దొలిగిల్లి కనుక ఇష్టానుసారంగా చేస్తే కొత్తగా వచ్చిన వ్యక్తి వాళ్ళని చూసి ఏంటి ఇలా కేకలేస్తున్నారు, ఏంటి ఇలాగా భాషలు మాట్లాడుతున్నారు, ఏమిటి గంతులు, ఏ రీతిగా వీళ్ళు దొరికెళ్తున్నారు, ఆ యొక్క మైక ద్వారా ఇంకా కేకలేస్తే కనుక దాన్ని బట్టి దేవుని నామానికి అవమానం. పరిశుద్ధాత్ముడు సమాధానానికి కర్త కనుక ఆ రీతిగా మనము సమాధానకరంగా ఉండి దేవుని వాక్యం బోధించాలి, ఆరాధించాలి, పాటలు పాడి ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆ రీతిగా మన జీవితాల్ని పరీక్షించుకోండి. ప్రభువా పరిశుద్ధాత్ముడు కనుక ఉన్నాడన్న సంగతి వారు వినలేదని చెప్పినప్పుడు పౌలు వాళ్ళ మీద చేతులించినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందారు. వారిలో 12 మంది. సహోదరి సహోదరుడా, మన జీవితంలో దేవుని వాక్యాన్ని వక్రీపించి బోధించకూడదు, దేవుని వాక్యానికి విరోధముగా బోధ చేయకూడదు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. కనుక ఆ రీతిగా నీ జీవితంలో పరిశుద్ధాత్మను ఉన్నాడనే సంగతి నువ్వు ఎరుగున్నావా? ఎరుగుంటే పరిశుద్ధాత్మ నీలో పని చేస్తే, పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తే నువ్వు దినదినము బిడ్డ ఎదిగినట్లుగా, దినదినము యుక్త వయసు వచ్చే అమ్మాయి ఎదిగినట్లుగా, దినదినము ఒక చెట్టు ఎదిగినట్లుగా
దినదినము ఒక ముసలివాడు చావుకు సిద్ధమైనట్లుగా తన యొక్క చావు ఆ స్వభావాలన్నీ కనిపిస్తాయి. కనుక నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే అల్లరిగా నువ్వు ఉండవు. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. దేవా, నీ ఏర్పాట్లు నువ్వు రక్షించి నరకము నుంచి విడిపించి నీ పరలోకానికి సిద్ధపరచు. పరిశుద్ధాత్మని గురించి ఆయా స్వస్థతను ఎరిగిన ప్రజలుగా తీర్చిదిద్దమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తే నా తోడనుండు, అయినాను క్రీస్తే నా తోడనుండు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.